వారిని స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను హాజరైన ప్రతి సమావేశంలోనూ నా జాతకమేమో తెలీదు, క్లుప్తంగా మాట్లాడమని చెప్తారు. 42 సంవత్సరాలు న్యాయాధికారిగా ఆ న్యాయవాది ఈ న్యాయవాది చెప్పింది వినడం తప్ప మాట్లాడడానికి అవకాశం లేని ఉద్యోగం చేశాను. పదవీ విరమణ చేసినాకైనా మాట్లాడదేమో అంటే క్లుప్తంగా మాట్లాడమంటున్నారు. పర్వాలేదు. ఈరోజు నాకిక్కడ ఇటువంటి మహానుభావుల పక్కన ఉంచునే అవకాశాన్ని కల్పించింది నా మీద శ్రీ తోట చంద్రశేఖర్ దంపతులకు ఉన్న ప్రేమ, ఈ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసిన పెద్దలకు ఉన్నటువంటి అభిమానం తప్ప దీనికి నేను అర్హుడినో కాదో నాకు తెలియదు. కానీ ఇంతటి మర్యాదను ఇంతటి గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు చంద్రశేఖర్ గారికి, శ్రీమతి చంద్రశేఖర్ గారికి, 99 టీవీకి సంబంధించిన కుటుంబం అందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇక ఈనాటి ముఖ్య అతిథి గురించి నేను మాట్లాడవలసి వస్తే, నేను వారి నాన్నగారితో కలిసి పనిచేశాను. అంచేత వయస్సు రీత్యా కానీ వారి తండ్రి గారితో నాకున్న పరిచయం రీత్యా కానీ వారిని ఎప్పుడూ నా చిన్న తమ్ముడుగానే భావిస్తాను. ఆయన జీవితంలో ఎంత ఎదిగినా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన కీర్తి ప్రతిష్ఠున్న నాకు మాత్రం తమ్ముడే. అంత ప్రేమగా ఆయన ఉంటారు. చాలా సమావేశాల్లో ఎదురు కూడా చెప్పాను, చిరంజీవి గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, ఎంత ఎత్తుకు ఎదిగినా మామూలు మనుషులుగా మామూలుగా ఉంటూ మామూలుగా అందరితో కలుస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఆ మనస్ఫూర్తిగా ఆ అభిప్రాయాలు వెల్లడిస్తూ ఆ కుటుంబ సభ్యులా ఉండడం అనేటువంటిది మనందరం నేర్చుకోవాల్సినటువంటి విషయం. అతి చిన్న ఉద్యోగాలకే, అతి చిన్న పదవులకే, అతి చిన్న ప్రయోజనాలకే చాలా పెద్దవాళ్ళు అయిపోని అహంకరించేటువంటి ఈ రోజుల్లో అంత పెద్ద వ్యక్తి ఎంత నెమ్మదిగా, ఎంత చక్కగా, ఎంత నవ్వుతూ, అసలు మీరు నేర్చుకోవాలి మనంతా. ఇవాళ ఈ సమావేశానికి నన్ను పిలిచినప్పుడు చిరంజీవి గారు వస్తున్నారు. ఆయనది నాది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు తేడా అయ్యే వయసులో, కానీ ఆయన పక్కనే మరీ ముసలుగా కనపడతారేమో అని కోటు అది వేసుకొచ్చాను. అయినా మరి ఎలా కనపడుతున్నారో నాకు తెలియదు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత చేసుకుంటాను. ఇక ఈనాటి సమాజంలో ఒక ప్రచురణ సంస్థలు కానీ, పత్రికా సంస్థలు కానీ, టీవీ సంస్థలు కానీ వీటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇందాక గౌరవనీయులు మురళీమోహన్ గారు పెద్దలందరూ చెప్పారు, ఒక్క వ్యక్తి వితండవాదంతో ఇవాళ ప్రపంచం మొత్తం అల్లకల్లోనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ దేశంలోని వ్యక్తులకి కూడా మనం క్షేమంగా ఉంటామా లేదా అనేటువంటి ఆందోళనతో గడపవలసినటువంటి పరిస్థితి. యుద్ధాలతో సంబంధం లేని వాళ్ళు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు, పరిపాలనతో సంబంధం లేని వాళ్ళు, మామూలు వ్యక్తులు కూడా ఈ యుద్ధంలో మనం ఏమవుతాము అనేటువంటి ఆందోళనతో గడుపుతున్నటువంటి కాలంలో మనం చాలా నేర్చుకోవాల్సింది, సమాజంలో కలిసి బతకవలసింది ఎంతో ఉన్నది. విజయబాబు గారు నాకు చాలా సన్నిహితులు, స్నేహితులు అనుకున్నాను. ఇంకా 16 మంది ఉన్నారు. తమ నోరు మూస్తే మంచిదని చెప్పారు. చేత మీ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సోదరుడు చిరంజీవి గారికి నన్ను ధన్యవాదాలు సార్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చంద్రశేఖర్కి, శ్రీమతి చంద్రశేఖర్ గారికి మరొకసారి నమస్కరిస్తూ సెలవు. పెద్దలు ఎవరు అన్యథా భావించకూడదండి. చీఫ్ గెస్ట్ వారికి సాయంత్రం చాలా భారీ కార్యక్రమం ఉంది. దయచేసి